తలకాయ వస్తుంది నా పొలం నాటికి అయితే లేదు. బాగా గీడేం చేస్తున్నావు? ఏం లేదు పొలం గురించి ఆలోచిస్తున్నా. నాటేసుడు ఇంకా అయితే లేదు. వాళ్ళు మంది దొరుకుతలే, బీఆర్ వాళ్ళు వస్తా అన్నారు, ఇంకా వస్తలేరు. అవునా సరే కానీ అమ్మ ఫోన్ చేసింది సంక్రాంతి పండగకి ఇంటికి రమ్మంది. ఇంటికా? అవును బావా. గాలింటికి నేను ఎందుకు వస్తానే? ఎందుకు అట్లా అంటావు? పోదామే బావా. మీ ఇంటికి వస్తే మర్యాద గింతనన్నా మర్యాద ఇస్తారా? మీ అన్ని ఇయ్యడు, మీ అమ్మ ఇయ్యది. మా అన్నకేం తెలుసు? మా అన్నకేం తెలియదు. ఏమన్నా చిన్న పోరాడా మీ అన్న? ఏం తెలియదు అంటే ఎందుకు గట్లా మాట్లాడతావు? తెలిసి తెలియక మాట్లాడుతుండు. మా అన్న మాటలు కూడా పట్టించుకుంటారా చెప్పు? పట్టించుకోకపోతే అల్లుడు అన్న విలువ ఉందా గింతనన్నా మీ ఇంట్లో? నీకేం తక్కువ చేస్తున్నారు వాళ్ళు? మొత్తం తక్కువనే ఎత్తురు, ఉన్నదంతా మీ అక్కకే పెడుతురు. ఎందుకు పెడతారు? ఇద్దరికి సమానంగా పెడతారు. అట్లా చూస్తే మనం గీడెందుకుంటాం, మీ వాళ్ళు గాడెందుకుంటాం చెప్పు? అట్లా కాదే, పోదాము. ఏంటే నేను రానని చెప్పినా పోతాను పో, నేను రాను. ఎందుకు బావ అట్లా అంటావు? పోయొద్దాం. ఒక్కసారికి ఏమవుతుంది చెప్పు? ఒక్కసారికి రాను, ఒక్కసారికి రాను. నడు వీడికి వెళ్ళాడు. ఏం చెయ్యరు అన్న, అమ్మ మంచి చూసుకుంటారు మనల్ని. ఇంటికి పోతే మీ బావకి ఇచ్చే విలువ నాకు ఇస్తుండాయే. ఎందుకు మీ అమ్మ ఇస్తలే, మీ అన్నగాడు ఇస్తలేడు. అట్లేం చెయ్యరు బావా. నిన్నైనా బావనైనా సేమే చూసుకుంటారు. ఇప్పుడు గిట్లా నన్ను గిట్లా మర్యాద చేయలేదు అనుకో, ఈ సంగతి చెప్తా. సరే ఈసారి అయితే పోదాం. నీకు మంచిగా చూసుకోకపోతే ఇంకోసారి నేను ఏం అడగా, నేను పోదామని. సరేనా? ఈసారి అయితే పోదాం. సరే తీ, నడు. సరే. ఏం లేదు మరి మా అమ్మ ఫోన్ చేసింది, ఇంటికి పోదామా? ఎప్పుడు చేసిందే? ఇంతకుముందే ఫోన్ చేసింది, పండక్కి ఇంటికి రా అని చెప్పింది. అవునా? ఇప్పుడే పోదామా? కొంచెం ఆయన పోదంతి. ఇప్పుడే పోదాం కదా, మళ్ళీ కొంచెం ఆయనకి ఎందుకు? బామ్మరిగా నాకు కూడా వేసింది కానీ అప్పటి వరకు పోదంతి అని. కొంచెం ఆయనంక పోతే వాళ్ళతో కలిసి ఉన్నట్టు ఉంటుందా? ఇప్పుడు పోదాంపా. అవును కానీ మీ అమ్మకి ఇట్లా మనకు భూమి కింద ఇస్తాన చూసినావా? అప్పుడు ఒప్పుకుని చూసినావా? అది అడుగు మెల్లగా మీ అన్న మీ అమ్మని. అది ఆ మధ్యలో ఇచ్చిల్లు కదా, మళ్ళీ ఇక్కడిది ఇచ్చిరా అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు మంచిగా ఉంటారు కానీ మనతోటి. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మీ చెల్లెకి ఇట్లా పండుగ వస్తుంది, ఆయనతో మీ చెల్లెని వేసుకపోయింది అనుకో, మంచిగా ఉంటుంది. మనకి ఇచ్చినప్పుడే మనతో మంచిగా ఉన్నప్పుడే నా వాళ్ళు వెనకేసుకోవాలి. అది నీకు చెప్పాలన్నా మన గురించే కదా నేను అనేది. కరెక్టే కానీ మనకు వచ్చే పాలు మనకి ఇచ్చిర్రు కదా, ఇప్పుడు మళ్ళీ కూడా కావాలంటే ఇక్కడ నుంచి ఇస్తారు చెప్పు? మనం కూడా ఆలోచించాలి కదా. అరే నువ్వు అడిగే ఫస్ట్, నువ్వు అడిగేందుకు ఏమవుతుంది? నువ్వు అడిగేంత వాళ్ళు ఇద్దరు తెలియదు, నువ్వు అడుగుతావు కదా ఫస్ట్. సరే నేను అడిగి చూస్తా, కానీ నాకు ఎందుకు అడగబుద్ది? అడిగి చూస్తాను కాదు, అడుగు. వాళ్ళు ఇస్తారు మనకు, ఎప్పుడేం తక్కువ వేయలేరు కదా. ఇప్పుడు అడుగు, పండుగ కదా, పండుగ ఏమన్నా పెట్టు, తుల బంగారం అన్నట్టు భూమి కింద పైసలు మాట్లాడి తీసుకొచ్చు. తెలియలేదేమో మాట్లాడితే మళ్ళీ ఇప్పుడు మీ చెల్లె మంచిగా అయింది అనుకో, ఉన్నంత సంఖ్యలో పెట్టుకుని పోతుంది. సరేలే నేను అడుగుతా. అడుగు, మర్చిపోకు. మళ్ళీ చెప్తున్నాను, పండుగ బిజలో పడి అటు ఉంది ఇటు ఉందని మర్చిపోకు. సరే సరే పోంపా మరి. గుర్తుంచుకో. రానంటే అద్దనంగా తోలుకొస్తున్నావు. ఈడ గిట్ల ఏమన్నా కావాలి కానీ సంగతి చెప్తా. అక్కలు కూడా వస్తున్నారు బావా. చెల్లా బాగున్నావా? ఆగో ఇప్పుడే వస్తారా? అవునరా, బాగున్నావా? బాగున్నాక బావరా. బాగున్నారా? మీకెప్పుడు వేసారు ఫోన్? కోసం వెయిట్ చేస్తా. ఇప్పుడు వస్తారా? బాయనా అంతే నమస్తేనా? అంత మంచిది. ఏంది ఇది? ఏంది ఇది? మీ అన్నకు నేను కనిపిస్తలేనా బావలెక్క? ఇంటికి పెద్దోడని మందులు ఇచ్చిండు. నేను గందుకే రానని చెప్పిన. ఎట్లా కనిపిస్తున్నా మీ వానికి? ఇప్పుడు ఏమైంది? పోయే మీ వాళ్ళ ఇంటికి రానని చెప్పంగా కూడా ఎందుకు తోలుకొచ్చిన ఇంటికి? ఎట్లా కనిపిస్తున్నాయి మీ అన్నయ్యానికి? అని కళ్ళకి కనబడతలేదు నేను. గీడి దాకా వచ్చినాం కదా, ఇంట్లోకి పోతే ఏమవుతుంది? నేను రాను. ఏం కాదురా, మళ్ళీ ఈడి దాకా వచ్చినాం, అమ్మ బాధ పడుతుంది. బాధపడతా నాకేంది? రానని చెప్తున్నా, అర్థమవుతలేదా? ఈ ఒక్కసారికి వచ్చినాం కదా, ఇక వచ్చినప్పుడు ఇంట్లోకి పోదాము. అక్కడికి ఇట్లా ఏమన్నా కావాలని చెప్తా. ఏం కాదు బాయనా గుర్తుంది.
కూర్చోరు బా అమ్మా అటు అమ్మా అక్కలన్న బాగా వచ్చిర్రా అమ్మా ఇందాకే అమ్మా మంచిగా ఉన్నావా? మంచిగున్నా నాన్న మంచిగున్నావా నాన్న మంచిగానే ఉన్నా నువ్వు ఎప్పుడు వచ్చినావు బిడ్డ ఇందాకే వచ్చినావు అమ్మ. నువ్వు బంగారు తల్లి పని మంచిగుందా బాగానే ఉందమ్మా. చిన్నదాన్ని తీసుకురాలే తీసుకురాలే. ఏమైంది బిడ్డ నువ్వు అంత చిక్కిపోయినా ఏ పని పొలం కాడ పని ఎక్కువైందమ్మా. పొలం నాటేసిండ్రా వేసినాం 2 ఎకరాలు వేసినాం. ఇంటి మీరు వేసిండ్రా అని వేయించిండమ్మా పనులను పెట్టి. పనులను పెట్టి నువ్వు ఒక బిడ్డ నల్ల పడుతుంది కష్టపెడుతున్నా మా అత్తమ్మ అది ఓడు కొత్త చూస్తున్నావా? మీరే పోయిర్రా బిడ్డ నాటేసిండ్రా వేసినామమ్మా 2 ఎకరాలు వేసినాం, ఇంకా ఉంది కొంచెం. నాటోళ్ళని తీసుకొని పోయినావా అని కూలర్లు రాలే అమ్మా, మేమే వేసుకున్నాం. మా అత్త ఇంకెవరు వస్తారు మేము తప్ప, మా మేము వేసుకుంటాం. అయ్యో గట్లా పడితే ఏందయ్యా, దాని అడగబడితే దీని అడగబడితే ఏమైనా పని చేస్తా నీ బిడ్డ ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళదు కానీ. అనిలు అమ్మా ఏమైనా పట్టుకొస్తేమవురా అక్కలు వచ్చారు చిన్న బాగా వెళ్తే బాగా గట్లా అంటే వేంద్రా బాగా ఇప్పుడు వచ్చింది జర గరం ఉందిగా. అరే చిన్న బాగా కూడా పట్టుకొని పోరా తీసుకుపో అన్న బావని కూడా. రాబా మాట్లాడు నేనే రానా పొర్రి పోరాదు రాబా ఏం కాదు పొర్రి పిలుస్తున్నా కదా పోదా. పో బిడ్డ ఆయనకేదో తెలుసో తెలియదు కానీ పో. ఈడు కూడా అట్లనే పోతుంది ఏంది నన్ను ఇచ్చింది రానని చెప్పిన అందుకే ఎందుకు మరిది చెల్లె మీద కోపానికి వస్తావు? పోరా అదేమైతుంది? ఇప్పుడు నేనేమన్నా అని నేను ఎప్పుడు కోపానికి వచ్చిన చేసింది మంచిగా. సరే అమ్మా ఏం వండినవే? ఇగో తమ్ముడు పోయి జుట్టుకోడు పట్టుకొని అవునా? వచ్చి దీనికేం బయలుదేరి కావాలి ఇప్పుడు ఏమంటదా దానికి తెప్పియాలి ఇంకా. ఆహా. నువ్వు మళ్ళీ ఆకలితో వస్తావా అజ్జర ఆకలి కానీ వరుసుకుంటుంది బిడ్డను వరుసుకుంటావా నాతో మట్టి బయలుదేరుకోలేక నా ఇంటికి వచ్చి 10 రోజులు ఉండమన్నా కదమ్మా, ఎందుకు వస్తలేవు? ఇదంతే వాళ్ళు చేయాలి నేను ఇంటికి ఎప్పటికి ఇదే పని ఇక? నా రోజు రెస్ట్ తీసుకోవచ్చుగా. ఇంక రెస్ట్ తీసుకుందాం అంటే అని లగ్గం అయినాక వచ్చి నీ దగ్గరనే 4 రోజులు సరే దాని దగ్గరకు 5 రోజులు పోయా ఇక దాని దగ్గరికి ఏం పోతావులే. అమ్మా ఏం చేస్తుర్రే? నాటికి టేసిరా? నాటేసినాం బిడ్డ మొన్ననే వేసినాం. అంత కొంగలు దొక్కుతున్నాయి వరి అంతా. ఆయన ఓరా అంటే ఆడు ఎటు పోతాడో ఎటు వస్తాడో తెలియదు. మొన్న నేను పోయి చూసే వరకు ఏంది మొత్తం గిట్లు వేసిన నాటు గింత వెళ్ళిపోయింది, కర్ర కర్ర కలవకుంటాయి. అయ్యో ఏం చేస్తాడు ఎటు నీ దగ్గరికి వద్దామన్నా దీని దగ్గరికి వద్దామన్నా కూడా నాకు ఊరి చీర ఆ చేయంతో కూరలు ఎట్లు ఉన్నాయి బిడ్డ? మంచిగా ఉన్నాయి అత్తమ్మ, మంచిగా ఉన్నాయి. ఎట్లున్నాయిరా? కూరలు మంచిగా ఉన్నాయమ్మా. చూసినా బాయ్ మీ అన్నగాడు ఇక్కడ కూడా గిట్లే చేస్తాడా? అన్నకొమ్మ తువాలు ఇచ్చిండు, నాకు ఇచ్చిండా? నేను ఎట్లా చూసుకోవాలి? ఏమైంది తమ్ముడు? బావ అంటే గింత మర్యాద ఇస్తలేడు. ఏమైంది? బయటకు పోయి పొట్టి దాకా వచ్చిర్రు, నాకు ఓసిరు కనీసం ఇంట్లోకి వస్తే ఆడోళ్ళు లెక్క థమ్స్అప్ పోతాడా? కనీసం మీకన్నా ఉండాలి. ఉన్నారు ఫీల్ కాకపోతే చిన్న చిన్న అంటే కూడా అన్నం ఒక్క లెక్క నన్ను ఒక్క లెక్క చూస్తారా? ఇప్పుడు ఏం ఒక్క లెక్క చూసి అన్నయ్య ఎందుకు ఇట్లా ఎత్తాను నువ్వు? ఎంత బాగుంటే కొంచెం మొదటి ఫస్ట్ వచ్చింది కదా అసలు గట్టినే ఉండి ఆ బావ ఎక్కువ పరిచయం లేడు. ఇప్పుడు ఏమైంది? మరి బావకు బీరు పట్టుకొస్తేమావురా ఎంత అనుకున్నా మర్చిపోయినా అమ్మ. నిన్నారా బగ్గ దాకా వచ్చిర్రు మర్చిపోయారట, ఇంకా మర్చిపోయాడు. అప్పటి నుండి ఎన్నిసార్లు వేసిండు ఇట్లా
ఎన్నోసార్లు చూసిన మస్తు సార్లు బావ అంటే గింత కూడా మర్యాద లేదు గింత విలువ లేదు. ఎందుకు రావాలి వీడికి? ఎందుకు రావాలి? అమ్మలు ఎందుకు కొడుతున్నాను? రమ్మని వచ్చినాను, పిలిచింది ఆడు కూడా అంత తప్పేముంది? దానికి ఏమన్నా నువ్వు నాడు అమ్మని కొడుతున్నావు. మంచిగా ఉన్నదా? ఇప్పుడు చెల్లెని కొట్టిండు మంచిగా ఉన్నదా? ఇద్దరిని తీసుకొని పోరా అని చెప్పాను నేను. రమ్మంటే వచ్చిండ రానే. అమ్మ ఇదంతా కాదు, మా పెళ్ళప్పుడు పొలం ఇస్తా అన్నారు కదా, ఆ పొలం ఇప్పుడు మాకు కావాలి. అది ఇచ్చిరనుకో మేము పోతాం. పొలం కావాలా మీకు? ఎక్కడిది ఇచ్చేది? ఎందుకు ఇస్తారు? మొత్తం రాయి వాళ్ళకి ఇక మేమెందుకు ఇక? ఏంది తమ్ముడు, నీకు ఇచ్చినప్పుడు నీకు ఇస్తారుగా, అది అడుగుతుంది. మాకు ఇచ్చినప్పుడు మాకు ఇస్తారు. ఏ అన్నలు బాగు ఇంకా మొత్తం తింటురు. అత్తమ్మ మీకు నోరు లేపుతాను కదా మంచిగానే, అంటే ఏమంటలేమనా? అమ్మా ఏంటి అన్ని దానికి పోతా, నాకేం పోయేవాయ నువ్వు? అరే దానికి అప్పుడు కట్నం తక్కువ పోసిన 50,000 ఇచ్చిన, నీకు 1,50,000 ఇచ్చిన, దానికంటే 2 ఎక్కువ ఇచ్చిన. దానికి ఎక్కువ పోయిపోయినా నేను వద్దని చెప్పిన. చేతులు లేవే బిడ్డ, ఇంత భూమి ఉన్నది కదా చెల్లి వెళ్ళిపోయినాక నీకు అప్పటి వరకు చదువుతా బిడ్డ అని చెప్పిన. దానికి గట్ల ఎట్లుంటది అత్తమ్మ? ఎప్పటిదప్పుడే ఉంటది కదా. సరే మీకు సరసగా ఉండాలి. మీకు ఎక్కువ కట్నం పోతా అంటే మేము ఎందుకు పోతాను అని అడిగినామా? మేము అడగలేదు కదా. ఇప్పుడు మాది మేము అడుక్కుంటానే మీరు ఎందుకు రేస్ అవుతుర్రు? కాకపోతే మరి చూసుకుంటూనే ఉండాలి. నేను అల్లుడు కదా, మేము బిడ్డ కదా. తమ్ముడు ఇంతకుముందు చెప్పినా కదా నీకు, మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు? నీకు ఎక్కడ తక్కువ వచ్చినప్పుడు మేము అడిగినామా? మేము మాకేమైనా పెట్టిరా? మేము అడిగినప్పుడు ఇప్పుడు ఇంటికి సామాన్యం జారగొడతలేదు. తీసుకునే టైంలో నువ్వు తీసుకో, మాకు ఇచ్చే టైంలో నువ్వేనా ఇప్పుడు మాట్లాడాడు? అరే బామ్మది ఏం మాట్లాడుతున్నావు? ఎకరం భూమి వచ్చు అత్తమ్మ అవన్నీ మాకు చెప్పకు. ఇప్పుడు చెరసాగం ఇస్తావా ఇయ్యవా? చేసేవం అట్లా ఎట్లా కుదురుతుంది? కుదరది, పెద్దదానికే ఇస్తా అద్దెకరం అంతా. సరే అమ్మా, నువ్వు చెరసాగం ఇస్తా అని అనుకుంటే వాళ్ళ కోసినంత కట్నం మాకు పోయి, వాళ్ళకి పెట్టిన సామాన్ మాకు పెట్టు. గంగలవన ఉన్నోడు ఒక్కడు గంగలవన కానీ మీ ఇద్దరికి శరీర సగం మంచి ఆయన లేదమ్మా. బామ్మ నేను చూసుకుంటా, అట్లేం లేదు. మా అడిగినాం, మాకు ఎంత ఇస్తో అంత ఇయ్యు, అది ముచ్చట. అప్పుడు అన్న ముచ్చటనే అద్దెకరం ఇస్తా మీకు. వాళ్ళకి ఏం లేదు, వాళ్ళకి కట్నం పోసిన. ఇయ్యకుంటే ఇది ఎందుకుంటున్నావు నువ్వు? ఇయ్య అంటున్నావు. ఇయ్య అన్నప్పుడు ఇక్కడ మనం ఎందుకు? ఈ లెవెల్లో మనం ఎలా ఉన్నాడు అంటే కష్టపడి పెళ్లి చేసుకున్నావు నువ్వు? మీరు ఆశపడతలేరా మరి? మొత్తం దేనికి ఆశపడతాను? భూమికి ఫస్ట్ మేము అడుక్కున్నాం కదా, మాకు కట్నం పోయలేదు కాబట్టి మాది మేము అడుక్కుంటాను. మీరు అంత ఒకటే ఏమన్నా చెప్పినామా మేము అక్కకు పోయాక అని చెప్పి? నోరు బాగానే లేస్తుంది కదా, పెద్ద చిన్న అంతరం తెలియదా నీకు? అరే నువ్వు మాట్లాడక మళ్ళా. మంచి చెట్టు చూసినప్పుడు పెద్ద చిన్న లేదా అక్క? అప్పుడు లేని ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఏం చూస్తానో మంచి చెడు. ఏంటమ్మా నువ్వు కూడా అంతా చేస్తున్నావు? అన్న అంతా చేస్తున్నావు, నువ్వు కూడా అంతా చేస్తున్నావు. 1,00,000 రూపాయలు ఎక్కువ పోసిన కదనే, దానికి పోయినందుకు అద్దెకరం ఇస్తాను. అప్పుడు ఎవరు పోయమనమాట నేను? అప్పుడేమో కట్నం ఎక్కువ కావాలని, ఇప్పుడేమో మళ్ళీ భూమి సమానం కావాలని. అప్పుడు కట్నాలు పెట్టు, బంగారాలు పెట్టు, అన్ని పెట్టు. ఇప్పుడు మళ్ళీ మాది మేము అడుగుకునే వరకు మాది అట్లా. దానికి 2 తులాలు పెడితే నీకు 8 తులాల బంగారం పెడితే అవన్నీ మనకు వద్దు. నడు ఫస్ట్ నడు. సరే ఆ 8 తులాలు ఇక్కడ పెట్టుర్రి, ఆ పొలం సగం రాసిస్తుంది. అప్పుడు ఏం కాదు కదా. మాకు అవన్నీ ఏం అవసరం లేదు, ఇస్తే సరిసగం ఇవ్వాలి, లేకపోతే వద్దు. తమ్ముడు నోరు బాగా చెప్తున్నావు, చెప్తాను మాట్లాడితే ఇవన్నీ మాట్లాడుతున్నావునా? కొత్త కొత్త పోతుండు నువ్వు అనిపించలేదు తమ్ముడు. ఏ పద మరి మా ఉంచాలని మాట్లాడుతున్నాం. నీ ఇంట్లో అడుగుతున్నావు పక్క జరుగులే. ఏందో నువ్వు ఆమె చేయలు ఎవరుతున్నావు? మాకు ఇచ్చిన వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు, అర్థమవుతలేదా? ఇక్కడికి వచ్చింది కొడుతున్నావు సాధన 15 పూత తీసుకొచ్చి